సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయినదియునైనా ఎర్రని పొయ్యిన నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెం వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడను దహించవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే అహరోనులకు యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, ఒక ధర్మశాస్త్ర విధి, ఒక ధర్మశాస్త్ర సంబంధమైన విధి, ఆజ్ఞ, కట్టడ ఏంటంటే, ఇజ్రాయిలు ఏం చేయాలంట? కళంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడూ కాడి మొయ్యనిది, పనికి పెట్టండి ఒక ఎర్రని పెయ్యను తీసుకోవాలంట. ఏం తీసుకోవాలంటండి? ఎర్రని పెయ్యను తీసుకొని దానిని ఏం చేయాలంట? యాజకుడైన ఎలియాజరు, అహరోను కుమారునికి దాన్ని అప్పగించాలా. ఒక వ్యక్తి ఏం చేయాలంట? ఆ యొక్క ఎర్రని పెయ్యని పాలెం వెలుపలికి తీసుకొని పోవాలంట. ఎక్కడ తీసుకొని పోవాలి? మొత్తం ఆ యొక్క మందిరము కాదు, పాలెము కాదు, పాలెం వెలుపలికి తీసుకొని పోయి ఆ పాలెం వెలుపల యాజకుడు అయిన ఎలియాజరు ఎదుట దానిని వధించాలి, దానిని చంపేయాలి, దానిని వధించాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంట? ఆ యొక్క చంపబడిన తర్వాత దాని రక్తంలోనిది కొంచెం తీసుకొని వ్రేలితోటి ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చి ఆ గుడారము ఎదుట రక్తములో 7 సార్లు దానిని ప్రోక్షించాలంట. 7 మార్లు ఆ యొక్క రక్తముని ప్రోక్షించినప్పుడు మరి ఆ ప్రోక్షించాలి. అంతేకాకుండా అతని కన్నుల ఎదుటనే, ఆ యాజకుని కన్నుల ఎదుటనే ఏం జరగాలంట? ఒకడు ఆ పెయ్యను దహించాలి. చర్మము, మాంసము, రక్తము, పేడ, అంటే రక్త ప్రోక్షణ కొరకు ఏ రక్తంనైతే తీసుకుంటారో అది కాకుండా ఇక మిగిలిన దానిని మొత్తము కూడా ఏం చేయాలి? పూర్తిగా దహించి వేయాలి. అందులో ఏది కూడా ఉపయోగించడానికి వీలు లేదు. ఎక్కడ వధించాలి? పాలెము వెలుపల దానిని దహించి వేసేసేయాలంట. ఆ దహించేసేటప్పుడు ఏం చేయాలంట? యాజకుడు ఆ డోర్ వేసేసారన్నమ్మ, ఎవరన్నా తెలుసు? ఆ యొక్క దహించి వేస్తున్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడంట? దేవదారు కర్ర, హిస్సోపు కర్ర, రక్తవర్ణపు నూలు, ఆ 3టిని కూడా తీసుకొని వచ్చి పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వేసేయాలంట. ఏమేమి వేయాలి? దేవదారు కర్ర, హిస్సోపు మొక్క కూడా చూపించాను కదా. హిస్సోపు అపవిత్రమైన దానిని పవిత్రముగా చేస్తుంది. కొంచెం ఆ యొక్క అందులో ఒక రకమైన ఏమంటారు, అది వ్యాధులను నిర్మూలించే, ఆ రోగాలను నిర్మూలించే స్వస్థత మొక్క, ఔషధ మొక్క లాంటిది అనమాట. అందుకనే అంటే దావీదేమంటాడు? అయ్యా, నన్ను నీ రక్తముతో బాగుగా కడుగుము, హిస్సోపుతో నన్ను కడుగుము. దేంతో కడగాల? హిస్సోపు కుంచె. ఆ హిస్సోపు కుంచెతోటే రక్తాన్ని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఆ యొక్క గుమ్మాలకి రాసుకునేవాళ్ళు ఆ రోజు. అలాగా హిస్సోపు మొక్క ఏం చేస్తుంది? మన యొక్క అపవిత్రతని పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఆ హిస్సోపుతో రక్తాన్ని ఆ దినమున రాసేవాళ్ళు. అలాగ దేవదారు కర్ర, హిస్సోపును, రక్తవర్ణపు నూలు అంటే ఎర్ర నూలు దారం, ఆ 3టిని కూడా ఏం చేయాలి? ఈ ఎర్రని పెయ్యను కాల్చి వేస్తున్నప్పుడు అందులో వేసేయాలంట. వాటిని వేసేసిన తర్వాత ఈ యాజకుడు ఏం చేయాలి? యాజకుడి పని అయిపోయింది. ఎందుకంటే యాజకుని ఎదుట ఏం జరిగింది? ఆ యొక్క పెయ్య వధించబడ్డది, కాల్చివేయబడుతుంది. ఈ రక్తాన్ని తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం దగ్గర 7 సార్లు ప్రోక్షించేశాడు. ఇప్పుడు యాజకుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి, ఏ స్నానం? శిరస్నానం, అంటే తల స్నానం చేసేసి పైనుంచి కిందికి తన వస్త్రాలను వెంటనే విడిచిన వస్త్రాలను కూడా ఉతుకుకొని పవిత్రుడై సాయంకాలం వరకు ఎక్కడ ఉండాలంట? అపవిత్రుడిగా పాలెం వెలుపలే ఉండాలంట. ఇప్పుడు దీన్ని కాల్చిన వ్యక్తి ఉంటాడు కదా, దీనిని తీసుకొచ్చిన వ్యక్తి, కాల్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి కూడా ఏం చేయాలి? అందులో ఎర్రని నూలు, ఆ యొక్క హిస్సోపు కర్ర, దేవదారు కర్ర వేసి దాన్ని కాల్చి వేసే లోపు ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఏం చేయాలి? ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా తలస్నానం చేసేసి వెంటనే బట్టలను ఉతుకుకొని ఆ యొక్క అపవిత్రుడుగా
సాయంకాలం వరకు వారి యొక్క పవిత్రులుగా మార్చబడే వరకు అక్కడే ఉండాలంట. ఇప్పుడు మూడో వ్యక్తి వస్తాడు. ఇద్దరు అయిపోయారు కదా, యాజకుడైన ఎలియాజరు అయ్యాడు, దాన్ని తెచ్చిన వ్యక్తి, కాల్చిన వ్యక్తి, చంపిన వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు మూడో వ్యక్తి రావాలి 9వ వచనంలో. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి ఏం చేయాలి? ఆ కాలిపోయిన తర్వాత ఆ యొక్క బూడిదనంతా కూడా ఎత్తి పాలెము వెలుకల ఒక పవిత్రమైన స్థలములో, మంచి స్థలములో ఆ బూడిదనంతా కూడా తీసుకొని వచ్చి ఉంచాలంట. ఎందుకంటే పాప పరిహార జలముగా ఇజ్రాయేలుల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఏంటంట? దేని కొరకు? ఆ యొక్క బూడిద నుండి పాప పరిహార జలాన్ని సిద్ధం చేస్తారంట. ఏం చేయాలంట? పాపములను పరిహరించే పాప పరిహార జలం, ఆ నీటిని వాళ్ళు తయారు చేస్తారు. ఇక్కడ తెలుగులో అది పాప పరిహారార్థ బలి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇట్స్ ప్యూరిఫికేషన్ ఫర్ సిన్ అని ఉంటుంది. వాటర్ ఆఫ్ సెపరేషన్ అంట. అంటే ఆ నీళ్ళు ఏం చేస్తాయంట? మనల్ని ప్రత్యేకిస్తాయంట. ఆ యొక్క నీళ్లు, ఆ పాప పరిహారాల జలము ఎవరి మీదైతే ప్రోక్షించబడుతుందో వాళ్ళని ప్రత్యేకించబడిన వ్యక్తులనుగా చేస్తుంది. అంతేకాకుండా ప్యూరిఫికేషన్ ఆఫ్ సిన్ అంటే పాపాల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన పాపాల నుండి విమోచించి మనకి ఏం చేస్తుంది చెప్పండి? అది మనల్ని పరిశుద్ధులనగా, పవిత్రులనగా చేస్తుంది అని రాయబడింది. అందుకనే ఇక్కడ అది పాప పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ జలముగా దానిని ఈ మూడో వ్యక్తి దాన్ని అంతా కూడా పోగు చేయాలి. ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఇది ఇజ్రాయేలీయులకును వారిని నివసించే పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏం చేయాలంట? ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడు? ఈ బూడిదని మోస్తాడు కదా, ఈ బూడిదని అంతా సిద్ధం చేసి ఒక పవిత్ర స్థలంలో ఉంచుతాడు కదా. ఈ వ్యక్తి కూడా వెళ్ళి ఏం చేయాలి? స్నానం చేసి సాయంకాలం వరకు తను తాను అపవిత్రుడుగా మరి ఆ దూరముగా పాలెం వెలుపల ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇజ్రాయేలీయులకు అందరికీ, అందులో ఉన్న పరదేశులు ఎవరైనా కూడా వారందరికీ కూడా నిత్యమైన కట్టడ. అంటే ఎటువంటి వారికి పాప పరిహార జలం ఉపయోగపడుతుందో చూడండి. 11వ వచనం నుండి, ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. ఇంతకుముందు మనం చూసాం కదా, ఎవరైనా చనిపోయిన వారిని ముట్టుకున్నా, కళేబరాన్ని ముట్టుకున్నా, చచ్చిన దాన్ని ముట్టుకున్నా ఆ వ్యక్తి సాయంకాలం వరకు 7 దినాలు అపవిత్రుడుగా ఉంటాడంట. ఎన్ని రోజులు? ఇప్పుడు ఈ అపవిత్రుడైన మనిషికి ఏం చేయాలంట? 3వ రోజు ఈ జలముతోటి పాపశుద్ధి చేసుకోవాలంట. ఏం చేయాలంట? 3వ రోజు ఈ యొక్క నీళ్లతోటి, ఈ ఎర్రని పెయ్యను కాల్చిన బూడిదతో తయారు చేయబడిన నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లతోటి తన పాపాలకు శుద్ధి చేసుకోవాలా. అంటే తను అపవిత్రుడుగా ఉన్నాడు కదా, ఆ అపవిత్రతను తను తొలగించుకోవాలన్నమాట. ఆ తొలగించుకోవడం కొరకు ఈ యొక్క పాప పరిహార జలాన్ని 3వ రోజు వాడాలి. అప్పుడే 7వ రోజు శుద్ధి అవుతాడంట. ఏంటంటే చూడండి, అప్పుడే 7వ రోజు శుద్ధి అంటే 3వ రోజు ఈ నీళ్లతో తను కడగబడితేనే 7వ రోజు తను పవిత్రుడుగా మార్చబడతాడు. ఈ జలము లేకుండా తన్ను తాను 7 రోజులు బయట ఉండి నేను మంచిగా అయిపోయాను అంటే ఉపయోగము లేదు. అంటే చూడండి, ప్రతి విషయంలో కూడా తమ పాపాల కొరకు దేవుడు ఎంత కఠినమైన నియమాలు, పద్ధతులు ఆ రోజుల్లో మరి ఉంచాడో. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకున్న ఎడలా 7వ దినమున వాడు పవిత్రుడు. 3వ రోజు ఈ పాప పరిహారార్థ జలముతో వాడు తన్ను తాను కడుగుకోకపోతే వాడెప్పటికీ పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లా పాపశుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుషుడు ఇజ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వానికుండును. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఆ పాప పరిహార జలముతో కడుగుకోకుండా మామూలుగా 7 రోజులు బయట ఉండి నేను పవిత్రుడిని అనుకుని తిరిగేశాడు అనుకోండి, అది కుదరని పని. అతను అపవిత్రునిగానే ఉంటాడు. పొరపాటున ఆ వ్యక్తి మందిర ఆవరణంలోనికి వస్తే ఏం జరుగుద్దంట? తనని బట్టి యెహోవా మందిరాన్ని తను అపవిత్రపరిచేశాడంట. అంటే చూడండి, ఇప్పుడు అంటారు చూసారా, చచ్చిపోయిన వాళ్ళని ముట్టుకుంటే ఏమంటారు? అంటారే ముట్టుకోక ముందు స్నానం చేసిరా అంటారు. ఏమంటారు? ముందు స్నానం చేసిరా, తర్వాత ఇంట్లోకి రా. అలాగే ఇంట్లోకి వస్తే ఏమైతే చెప్పండి? ఇల్లు కూడా చచ్చిపోయాక డైరెక్ట్ ఇంట్లోకి వస్తారా? చావుకి వెళ్ళి వచ్చి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే డైరెక్ట్ ఇంట్లోకి వస్తారా? స్నానం చేసి ఇప్పుడు వస్తున్నాం మనం. కానీ ఒక పద్ధతి ఏమని ఉండేది పాతకాలంలో, స్నానం చేస్తేనే ఇంట్లోకి రావాలి ఇల్లు కడిగాక. ఎందుకంటే ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి. లేదంటే ఇల్లు కడగాలి, ఇల్లు బట్టలు మళ్ళీ అన్నీ ఉతికే పని
కదండి. అంటే అంటూ అనేది ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అతన్ని ఎంత అపవిత్రుడిగా ఎంచుతారు. అంటే అటువంటి ఏ రకమైన అపవిత్రత ఆ చావు వలన, చచ్చిపోయిన వారిని ముట్టుకోవడం వలన వచ్చినా ఇటువంటి ప్రతి విధమైన అంటూ అపవిత్రత ఈ లోకంలో ఆచారంగా ఉంది. ఈ అన్ని రకాల ఆచారాలకి ఆ దినమున పాప పరిహార జలాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఈ పాప పరిహార జలాన్ని చల్లుకుంటే ఏమైపోద్దంట, అపవిత్రుడు పవిత్రుడుగా మార్చబడతాడు. ఏమైపోద్దంట, అపవిత్రుడు పవిత్రుడుగా మార్చబడతారు. అతనికి ఉన్న అపవిత్రత పోతుంది. అప్పుడు అతను మందిరంలోనికి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఎవరింటికైనా వెళ్ళవచ్చు. ఆ పాప పరిహార జలం రాసుకున్నంత మీద చల్లుకోనంత వరకు ఆ వ్యక్తి అపవిత్రుడే. అతన్ని ముట్టుకున్న వాళ్ళు అపవిత్రుడే. అతడు ఎక్కడ కూర్చున్నా అది అపవిత్రం అయిపోద్ది. ఆ ఇల్లు అపవిత్రం, ఆ యొక్క కుర్చీ అపవిత్రము, ఆ యొక్క పరుపు అపవిత్రమే. కాబట్టి ఆ రకముగా మరి బహుభయంకరమైన నియమాలు మరి ఆ రోజుల్లో ఉన్నాయి. 13వ వచనంలో చూస్తే, నరశోమను ముట్టినవాడు అట్లా పాపశుద్ధి చేసుకుని చదివాం కదా. ఒకడు తన గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది, ఆ గుడారంలో ప్రవేశించి ప్రతివాడును గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు. చూసారా, ఇప్పుడు ఒక గుడారంలో ఎవరైనా పొరపాటుని చచ్చిపోయారనుకోండి, 7 రోజులు అది మొత్తం కూడా అపవిత్రంగా ఎంచబడుతుందంట, అపవిత్రంగా ఎంచబడుతుంది. అయితే అంతేకాకుండా మూత వేయక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమే. ఏంటంట, ఎందుకంటే అందులో ఏ బల్లులు దూరాయో, ఏ జిల్ల పురుగులు దూరాయో, ఏమేమి అందులో దూరాయో తెలవదు. ఏదో ఒకటి అపవిత్రమైన జంతువులు అందులో, అంటే ఈ పురుగులు అందులో ప్రాకి ఏం చేస్తాయి చెప్పండి, పాత్రను కూడా అపవిత్రపరిచేస్తాయి. అందుకే మనం ప్రతి పాత్రను ఏం చేస్తాం, శుభ్రంగా కడిగి వాడుకుంటాం మనం. అలాగే చూడండి, ఆ రోజుల్లో ఆ పాత్రలో విషయంలో కూడా ఆ పాత్రను ఒకవేళ పవిత్రుడైన ఒక వ్యక్తి ముట్టుకున్నాడు అనుకోండి, అందులో తెలుసో తెలియకనో మూత లేదు, బల్లి దూరింది, వెళ్ళిపోయింది. అవునా, మనకు తెలియదు. కానీ ఆ పాత్ర ఏమైపోయింది, అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు పవిత్రుడు ఒకడు దాన్ని ముట్టుకున్నాడు అనుకోండి, వీడేమైపోతాడు, అపవిత్రుడైపోయి ఆ పాపం విషయమైన పవిత్రతను మళ్ళీ తిరిగి తాను పొందుకోవాలి. అందుకనే ఎటువంటి సందర్భాలలో అపవిత్రత అనేది వస్తుందో, ఈరోజు చాలామంది బల్లి పడిందంటే పోయి వెంటనే స్నానం చేసి వస్తారు. బల్లి మీద పడితే చేస్తారా లేదా, కొద్దిమంది, చాలామందికి అలవాటు ఉంది. అంటే ఇప్పుడు మనం ఇంకా యేసు ప్రభువులోకి వచ్చాం కాబట్టి మానేసాం. చేస్తారా, బల్లి మీద పడింది అనుకోండి పొరపాటున, వెంటనే తల స్నానం చేసేస్తారు. చాలామంది చేసేస్తారు. ఎందుకంటే అది ఒక అపవిత్రమైన జంతువు, అది అపవిత్రమైంది కాబట్టి వెంటనే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి అనేది అలాగా. అందుకనే మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. అంతేకాకుండా బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. ఇప్పుడు ఇదే మన ఆచారం. సమాధిని ముట్టుకున్నా, శవాన్ని ముట్టుకున్నా, చావు దగ్గరికి వెళ్ళొచ్చినా మనము ఏమంటాం, అపవిత్రంగా ఉంటాం. అందుకనే స్నానం చేసే లోపలికి వెళ్ళాలి. ఆ స్నానం చేసి వెంటనే బట్టలను ఏం చేయాలి, తడి నీళ్ళల్లో వేసేయాలంటారు. కొద్దిమంది అయితే తడపేయాలంటారు. అలా పొడిగా కూడా వేయనియరు, అది ఇప్పటికి కూడా వేస్తారు. ఎందుకంటే అవి అపవిత్రమైనవి కాబట్టి వాటిని వెంటనే ఉతికేయాలి, వాటిని వెంటనే నీళ్ళల్లో ఉతికి వేయాలి. అందుకనే శవాన్ని ముట్టుకున్నా, సమాధి దగ్గరికి వెళ్ళినా, ఎముకను ముట్టుకున్నా, ఇవన్నీ కూడా మరి మనల్ని ఒక మనుషుని శరీర రీతిగా అపవిత్రపరిచే సంగతులు అన్నమాట. 17వ వచనం, అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకోవాలి. ఇప్పుడు ఈ అపవిత్రత పోవాలి అంటే ఏం చేయాలో ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంట, ఈ హోమ భస్మాన్ని తయారు చేశారు కదా, ఎర్రని పెయ్యను వధించి దాన్ని కాల్చి, అది కాల్చబడేటప్పుడు ఎర్రని నూలు, ఇంకా హిసోపు, ఇంకా మర్చిపోతున్నారు దేవదారు కర్ర, 3 అందులో వేసి దానిని ఒక పవిత్రమైన బూడిదగా తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంట, ఈ హోమ భస్మములోనిది, ఈ బూడిదలోనిది కొంచెం తీసుకోవాలంట. పాత్రలో ఒక బూడిద తీసుకోవాలంట. ఆ బూడిద తీసుకున్నాక అందులో పారు నీళ్లు పోయాలంట. ఏం పోయాలంటే చెప్పండి, పారు నీళ్లు పోయాలి. పారు నీళ్లు ఏంటంటే పారే నీళ్లు. ఇప్పుడు గోదావరి నది పారుతుంది, చెరువు నీళ్లు పారవు, చెరువు నీళ్లు, బావిలో నీళ్లు పారవు, కానీ నది పారుతుంది. అంటే అటువంటి పారే నీళ్లు ఏదైనా కూడా ఆ పారే నీళ్ళని తీసుకొని ఆ బూడిదలో ఈ పారు నీళ్లు పోసినప్పుడు అది పాప పరిహార జలంగా మార్చబడుతుంది. ఏం మార్చబడుతుందంట, పాప పరిహార జలముగా అది మార్చబడుతుంది. అప్పుడు దాన్ని ఎలా వాడేవాళ్ళు, పవిత్రుడైన ఒకడు, దాన్ని ఎవరు ఉపయోగించాలి, పవిత్రులైన వాళ్ళు మాత్రమే ఆ జలాన్ని ఉపయోగించాలి. వాళ్ళు ఏం చేయాలంట, హిస్సోపు తీసుకోవాలి. ఏదైనా ఒక హిస్సోపు
మొక్క ఉంటుంది కదండి, ఆ హిస్సోపు మొక్కను తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారము మీదను అన్ని సమస్త ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముక కానీ నరకబడిన వారినే కానీ శవమునే కానీ సమాధిలో నుంచి ముట్టిన వారినే కానీ మీద అందరి మీద ఈ యొక్క నీళ్ళని ఏం చేయాలంట కదండి. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్స్ చేస్తారు చాలామంది, పరిశుద్ధ జలాన్ని చల్లుతూ ఉంటారు. ఆ జలం చల్లినప్పుడు ఏమైపోతారంట, వాళ్ళు తమ యొక్క అపవిత్రతను పోగొట్టుకొని పరిశుద్ధులనుగా మార్చబడతారంట. అలాగా ఆ యొక్క నీళ్ళని అతను ప్రోక్షించాలి. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడి మీద ప్రోక్షించాలి. ఏ రోజులు? 3వ రోజు 7వ రోజు. ఈ 2 సార్లు కూడా ఈ పవిత్రుడైన యాజకుడు ఏం చేయాలి, అపవిత్రుడైన వాడిపైన ఈ యొక్క నీళ్ళని ప్రోక్షించాలి. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడైపోతాడంట. ఏం చేస్తాడంట, 7వ రోజు ఎప్పుడైతే మరి తనకి ఈ నీళ్లు చల్లబడిన తర్వాత నీళ్ళ స్నానం చేసి తన్ను తాను పరిశుద్ధపరచబడతాడు. ఈ పాప పరిహార జలము మన మీద ప్రోక్షించబడినంత వరకు కూడా ఆ మనిషి అపవిత్రుడే. ఏం చెప్పండి, ఆ మనిషి నువ్వు ఎన్నిసార్లు స్నానం చేయి, ఎన్నిసార్లు తలంట్లు పోసుకో, ఎన్ని షాంపూలతో చేయి, నువ్వు అపవిత్రుడివే. ఎందుకంటే పాప పరిహార జలము 3వ దినమున 7వ దినమున ప్రోక్షించబడలేదు. ఒకవేళ ప్రోక్షించబడకుండా ఇలాగే ఉంటాను అంటే ఏం జరుగుద్దంట చూడండి, 20వ వచనం. అపవిత్రుడు పాప శుద్ధి చేసి కొనని ఎడలా, అంటే ఈ పాప పరిహార జలాన్ని ఒకవేళ మీద నాకు అవసరం లేదు అనుకొని తన పాపాలకు శుద్ధి చేసుకోకపోతే అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడు. వాడు ఇజ్రాయేలీయుడు కాడు. అప్పటి నుంచి వాడు ఇజ్రాయేలీయుడు కాదు. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడు. ఎందుకంటే వాడు అపవిత్రుడు. ఎక్కడికి వెళ్ళినా వారిని బట్టి మిగిలిన అందరూ ఏమైపోతారు చెప్పండి, అపవిత్రులు అయిపోతారు. వాడు మందిరానికి వస్తే మందిరము అపవిత్రం అయిపోతుంది. అందుకనే ఎక్కడ అపవిత్రత అనేది ఉండకుండా దేవుడు ప్రతి విషయములో ఏ రీతిగా పవిత్రపరచాలి, ఏదో ఒక రకముగా మనుషులందరినీ పవిత్రపరచాలి, వాళ్ళు దేవుని కొరకు వాడబడే ఆ మందిరము కూడా పవిత్రముగా ఉండాలి అని దేవుడు మాటి మాటికి వారిని ఏం చెప్తున్నాడు, వారి పాపాలకు శుద్ధి చేసుకోండి, ఈ పాప పరిహార జలంతో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని అక్కడ ఈ నియమాన్ని అక్కడ ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు వాడు అపవిత్రుడు? పాప పరిహార జలము వాని మీద ప్రోక్షించబడలేదు, వాడు అపవిత్రుడే. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుకుకొనవలను, పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టున్నది యావత్తును అపవిత్రము, దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు. ఎందుకంటే మనం అపవిత్రులుగా ఉండొద్దు, అపవిత్రంగా మందిరానికి రావద్దు, మన వలన ఎవరిని అపవిత్రులుగా చేయవద్దు. కాబట్టి మనం పవిత్రులనుగా మార్చబడి పరిశుద్ధులముగా మార్చబడి అనేకులను మనం పరిశుద్ధులనుగా చెయ్యాలని దేవుని యొక్క చిత్తము. కాబట్టి ప్రతి వారి పాపాలకు శుద్ధి కొరకై అపవిత్రత నుంచి వారిని ఆ అపవిత్రతను పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఎర్రని పెయ్యను అక్కడ సాక్షార్థముగా బలించి ఆ యొక్క బూడిదలో నుండి పాప పరిహార జలమును సిద్ధము చేసి ఆ పాప పరిహార జలము చేత వారిని పవిత్రులుగా చేయడానికి నిత్యమైన కట్టడ ఒకటి ఉంచారంట. నిత్యమైన కట్టడ ఒకటి ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఎర్రని పెయ్య దేనికి గుర్తు? ఇప్పుడు వద్దాం, మళ్ళీ కొత్త నిబంధన కాలానికి వద్దాం అంతే. ఎందుకంటే యేసు ప్రభువుకి ఏమని పేరు? రక్తవర్ణుడు అని పేరు. ఏం పేరు చెప్పండి? ఇక్కడ చూడండి, ఇంతవరకు ఎర్రని రంగు చెప్పబడలేదు. ఎన్ని రకాల బలులు ఇచ్చాం కానీ ఖచ్చితంగా మగదాన్ని అర్పించాలి కదండి. మగ పిల్లని, మగ మేక పిల్లని, మగ గొర్రె పిల్లని, నిర్దోషమైన వాటిని అర్పించాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి ఎర్రని పెయ్యను అర్పించాలి అంటే యేసు ప్రభుల వారు సిలువలో మన కొరకు రక్తవర్ణుడుగా మాంసపు ముద్దగా తన రక్తమంతా కారి రక్తము చేత నింపబడిన వాడుగా అయిపోయాడు. అసలు శరీరం అంతా గాయాలు రక్తాలే. అంటే రక్తవర్ణుడుగా తను మార్చబడ్డాడు, ఎరుపు రంగులోకి వచ్చేసాడు. ఎలాగొచ్చేసాడు చెప్పండి? అందుకే ఆయనకి రక్తవర్ణుడు అని పేరు. ఏం పేరు చెప్పండి? రక్తవర్ణుడు. అంటే రత్నవర్ణుడు అని అంటారు. రత్నము అంటే ఏంటంటే రెడ్డిష్ అని అర్థం ఇంగ్లీష్లో. ఏంటి చెప్పండి? నేను రక్తం అని చెప్తున్నాను, రత్నవర్ణుడు యాక్చువల్గా పేరు. రత్నవర్ణుడు అంటే ఏంటంటే రెడ్డిష్ అని అంటారు, అంటే ఎరుపు రంగు అంట. రత్నం ఎరుపు రంగులో ఉండేదంట ఆ రోజుల్లో.
అయితే ఇప్పుడు చాలా రకాల రత్నాలు వచ్చేసాయి, రంగురంగుల రత్నాలు వచ్చేసాయి. కానీ నిజమైన రత్నం ఆ రోజుల్లో ఎరుపు రంగులో ఉండేది కాబట్టి ఎరుపు రంగులోనికి మారిన యేసు ప్రభువు రత్నవర్ణుడిగా పిలువబడ్డాడు. అదే ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు తన రక్తమునంతా కార్చి రక్తవర్ణుడిగా ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎర్రని పెయ్యనే అర్పించాల్సిన అవసరము లేదనమాట. ఎలాగ అర్పించారు దీన్ని? పాలెం వెలుపలకు తీసుకుపోయి యాజకుని ఎదుట అర్పించారండి. ఎక్కడ అర్పించారు? పాలెము వెలుపలకి. అదే మాట చదవండి హెబ్రీలకు రాసిన పత్రికలో. ఇప్పుడు ఈ సంగతులను గురించి మళ్ళీ మనం కొత్త నిబంధనలో ఎలాగ రాయబడ్డదో చదువుకుందాం. ఎలా నెరవేరాయి, యేసు ప్రభు వీటన్నిటిని ఎలా నెరవేర్చి, ఇవన్నీ మనం చేసే పని లేకుండా యేసు ప్రభువులో ఎలా నెరవేర్చాడో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:11 నుండి. చదవండి అమ్మా. 11 వచ్చినమ్మా, 11 చదవమ్మా. శిబిరమునకు వెలుపట దహింపబడును. చూడండి, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడుతుందో. ఇప్పుడు ఎలియాజరు ఏం చేసేవాడు? ఎర్రని పెయ్యను పాలెం వెలుపట దహించాక ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేసేవాడు? ఇక్కడ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షించేవాడు. అంటే బయట వధించబడిన పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ యొక్క రక్తము పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు తీసుకొస్తున్నాడు. అదే అంటున్నాడు, వేటి రక్తమైతే పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని రాబడుతుందో, యాజకుని చేత తీసుకుని రాబడుతుందో, ఆ జంతువుల కళేబరాలు ఎక్కడ దహించబడతాయి? శిబిరానికి వెలుపల దహించబడతాయి. ఇప్పుడు పాలెం వెలుపల దహించారు కదా ఎర్రని పెయ్యని. ఎక్కడ దహించారండి? పాలెం వెలుపల, అంటే శిబిరము వెలుపల అప్పుడు దహించేవాళ్ళు. ఇప్పుడు చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇప్పుడు కాబట్టి యేసు ప్రభుల వారు ఏం చేశాడంట? మన అపవిత్రతల నుంచి మనల్ని పవిత్రులనుగా మార్చడానికి ఇప్పుడు ప్రతి సంవత్సరము ఎర్రని పెయ్య కట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వధించాల్సిన అవసరం లేదు, దాన్ని భస్మాన్ని తయారు చేసి పాప పరిహార జలాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుల వారు ఏం చేశాడు? తన స్వంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపల, ఆ శిబిరము వెలుపల, పాలెము వెలుపల ఎలాగైతే ఎర్రని పెయ్యను దహించి వేసేవాళ్ళో ఆ యొక్క శిబిరము వెలుపల యేసు ప్రభుల వారు శ్రమ పొందాడు. అంటే కలువరి సిలువలో సిలువ పొందాడు. అందుకనే యెరూషలేము నుండి యెరూషలేము వెలుపల, పట్టణానికి వెలుపల వేశారు ఆయనని. కల్వరి కొండల మీద మరి ఆయనని సిలువ వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకి వెళ్ళుదాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, నా నిందని, నా అవమానాన్ని, నా అపవిత్రతని నీవు మోసుకొని నన్ను పరిశుద్ధపరిచావు ప్రభువా అని చెప్పి మన నిందని మనం మోసుకుంటూ ఏం చేయాలంట? ఆయన మన కొరకు పడ్డ నిందలన్నీ కూడా మనం భరిస్తూ ఆయన సిలువను మోసుకుంటూ ఆయన వెంట కూడా మరి మనం వెళ్ళాలి. ఆయనతో పాటు శిబిరము బయటికి మరి మనము కూడా వెళ్ళి ఆయన వలె శ్రమపడి ఆ యొక్క యేసు ప్రభు యొక్క సిలువ సువార్తని మరి మనము ప్రకటించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఎంత గొప్ప ధన్యత ఈ దినమున మన కొరకు ఒక ఏది కూడా ఎర్రని పెయ్య బలియాగం కాకుండా ఆ పాప పరిహారార్థ బలి 3వ రోజు 7వ రోజు లెక్క పెట్టుకుని యాజకుని దగ్గరికి వచ్చి అసలు అవేవి అవసరం లేదండి. ఆ యేసు ప్రభు రక్తమే మనల్ని ఏం చేస్తామని చెప్పండి? మనల్ని పరిశుద్ధపరిచే గొప్ప కృపను దేవుడు మరి మనకందరికీ కూడా దయచేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయము ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు. ఏం చేయాలంటే మైల పడ్డ వాళ్ళ మీద
దీన్నే మైల అంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళని ముట్టుకుంటే ఏమంటారు? మైల పడ్డవాళ్ళు అంటారు కదండి. మైల పడ్డ వారిపైన ఏ బూడిద చల్లేవాళ్ళు? ఆవు దూడ బూడిద, ఎర్రని పెయ్య యొక్క బూడిద. ఆ బూడిదలో నీళ్లు కలిపి వాళ్ళ మీద ఏం చేసేవాళ్ళంట? పాప పరిహారార్థ జలాన్ని చల్లేవాళ్ళంట. అందుకనే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు, వాళ్ళొకసారి చదవండి, ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా. నిజానికి ఆ రక్తము, ఆ బూడిదే, ఆ పరిహారార్థ జలము ఒక మనిషిని నిజంగా పవిత్రపరిస్తే చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. ఏం చేస్తుందంట? ఒక జంతువు రక్తమే, జంతువు యొక్క బూడిదనే మనిషిని శుద్ధి చేస్తుందని మనం నమ్మితే, మరి నిజంగా పరిశుద్ధుడు, పవిత్రుడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరకుండా ఉన్న ప్రధానిగా ఉన్నవాడు ఎవరు చల్లాలి? దీనిని పవిత్రుడు ఒకడు చల్లాల. ఎవరు చల్లాలి చెప్పండి? పవిత్రుడు ఒకడు. ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అనే హెబ్రీ పత్రిక చెప్తా ఉంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క రక్తము ఇంకా ఎంత మనల్ని శుద్ధి చేస్తుంది చెప్పండి. అంటే ఇంకా గొర్రెలను బలి ఇవ్వడం ద్వారా, మేకలను బలి ఇవ్వడం ద్వారా, కోళ్లను బలి ఇవ్వడం ద్వారా, ఇప్పుడు అడుగుతారు కదా, అక్కడ ఆ చోటికి ఈ చోటికి వెళ్తే బలులు అడుగుతారు కదా, ఆ రక్తమే మన పాపాలని పరిహరిస్తుందని నువ్వు నమ్మితే, మరి నీ కొరకు నా కొరకు పవిత్రుడుగా ఉన్న యేసు ప్రభుల వారి కలువరి సిలువలో బలియాగం అయితే ఆ రక్తం మనల్ని ఎంతగా శుద్ధి చేస్తుంది చెప్పండి. అందుకనే ఈ దినమున మనకి పాప పరిహారాలు జలముతో పని లేదు, ఏ నీళ్లు నెత్తిన పోసుకోవాల్సిన అవసరం లేదు, పోయి ఏ గంగలో మునగాల్సిన అవసరం లేదు, ఏ గోదావరిలో పుణ్యస్నానం చేయాల్సిన అవసరము లేదు. ఆయన రక్తములోనే స్నానం చేయాలి. మనం ఎక్కడ చేయాలి చెప్పండి? ఆయన రక్తములోనే స్నానం చేయాలి. అప్పుడప్పుడు పుష్కరాలకి మనోళ్ళు కూడా పోయి మునుగుతూ ఉంటారు అందులో. అసలు ఏ నీళ్లు, ఏ పుణ్య స్నానాలు, ఏ యొక్క నీరు, ఏ లోక సంబంధమైంది ఏది కూడా మనిషిని పవిత్రపరచదు. కేవలం యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మన అపవిత్రత నుంచి దూరము చేసి మనిషిని పవిత్రులుగా చేస్తుంది. అంతేకాదంట మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుందంట. ఏంటండి? శరీరం శుద్ధి అయితే సరిపోద్దా? శరీర శుద్ధికి స్నానం సరిపోద్ది, కానీ మరి మన మనస్సాక్షి శుద్ధి కావాలంటే యేసయ్య రక్తమే. మన పాప సంబంధమైన హృదయము, పాప సంబంధమైన మనస్సు అదంతా కూడా శుద్ధి అవ్వాలి అంటే దేని వలన శుద్ధి అవ్వదు. చూడండి, అన్ని చోట్ల మునిగొస్తాం కానీ హృదయం మారదు. హృదయము మారకపోతే ఉపయోగం లేదు. కానీ యేసయ్య రక్తము మన హృదయాన్ని కూడా మార్చేస్తుంది, మనస్సాక్షిని కూడా శుద్ధి చేసి ఎంత ఘోర పాపులనైనా, త్రాగుబోతులనైనా, వ్యభిచారులనైనా, నరహంతకులను సైతము మార్చగలిగే, వారి హృదయాలను సైతం శుద్ధి చేయగలిగిన యేసు రక్తమే ఈ దినమున నేడు మరి మనకు అంటే బలియాగముగా యేసు ప్రభుల వారు అర్పించి ఆ రక్తాన్ని మనకిచ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక 5:27లో కూడా మరి మనం చూసుకున్నట్లయితే జీవము గల దేవుని ఎదుట నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా మనందరిని నిలబెట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతినిత్యము వాక్యం అనే ఉదక స్నానం మనకి చేయించడం కొరకి తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడండి? ఈ ప్రతినిత్యము వాక్యం అనే ఉదక స్నానాన్ని దేవుడు, అంటే యేసు రక్తము అనేది ఒకటి మనల్ని శుద్ధి చేస్తుంది, అయితే ఈ వాక్యము కూడా ఏం చేస్తుందంటే మనల్ని ఉదక స్నానం చేపిస్తుందంట. రోజు ఏం చేస్తుందంట? స్టీమ్ బాత్, అంటే ఆ శరీరము లోపల దాగి ఉన్న పాపపు మరకలను కూడా ఏం చేస్తుందంటే అది లాగి బయటికి తీసివేస్తుంది. అందుకనే కేవలం వాక్యము మాత్రమే మన లోపల దాగి ఉన్న పాపాన్ని బయటికి లాగివేస్తుందండి. మన లోపల దాగి ఉన్న పాపాన్ని బయటికి లాగివేస్తుంది. అందుకే చాలామంది వాక్యం దగ్గరికి రారు. ఆ వాక్యం తమలోని పొరపాట్లను ఎత్తి చూపించినప్పుడు వారికి భయం వేసేస్తుంది. బాబోయ్, నా పొరపాట్లన్నీ వీళ్ళు చెప్పి వేసేస్తున్నారని వారికి భయం వేస్తుంది. అందుకనే వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దహించి శిరస్నానం చేసేవాళ్ళు. 7వ రోజు శిరస్నానం చేసి ఆ పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించుకునేవాళ్ళు. ఈరోజు మనకి 3వ రోజు అవసరం లేదు, 7వ రోజు అవసరం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా
నీ వాక్యము చేత, ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము చేత మన పాపాలను కడుక్కోవాలి. యేసు రక్తములో మనల్ని మనం కడుక్కునే వారముగా ఉంటే, మన పాపాలని కడుక్కునే వారముగా ఉంటే మన మనస్సాక్షి మనము పవిత్రులముగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం. మన మనస్సాక్షి మనము పవిత్రులముగా మనము మార్చబడతాం. అంతేకాకుండా అక్కడ పారు నీళ్లు పోయాలని చెప్తా ఉన్నారు కదండి, అంటే ప్రవహించే నీరు కదండి. అందుకనే యేసు ప్రభుల వారు ఏమన్నారు, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. జీవజల నది, పారే నది ఎవరండి ఇక్కడ? ఆ నీరు ఆయనే జీవజల నది. అంటే ఆ జీవజలపు ఆ ఊట, ఆ వాక్యంలో మనం కడగబడినప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? వాక్యం మనల్ని పవిత్రులను చేస్తుందండి. ప్రార్థన చెయ్యదు, ప్రార్థన మనల్ని పరిశుద్ధులనుగా చెయ్యదు, వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ పవిత్రతలో ఎలా నిలిచి ఉండాలో కావలసిన శక్తిని బలాన్ని ఎవరిస్తారు మనకి? ప్రార్థన ఇస్తుంది. అందుకని రెండో ముఖ్యం. మనము ఎలా నిలిచి ఉండాలో తెలియకుండా ప్రార్థన చేయలేం. పవిత్రపరచబడాలి, ఆ పవిత్రతలో కొనసాగడానికి అందులో నిలిచి ఉండే శక్తిని బలాన్ని మనకి ప్రార్థన ద్వారానే పొందుకుంటాం. కాబట్టి ముందు మనం వాక్యం ద్వారా స్నానం చేసుకొని అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి, దేవా ముందు నన్ను కడుగు, నీ వాక్యంతో నన్ను కడుగు, ముందు కడుక్కోవాలి. కడుక్కున్నాక అప్పుడు ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర మన కన్నీటితో ఆయన పాదాలను కడగాలి. మనల్ని మనం కడుక్కోకుండా మన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితే ఉపయోగం లేదండి. ముందు మనల్ని మనం కడుక్కోవాలి, తర్వాత మన కన్నీళ్లతోటి ఆయన పాదాలను కడిగినట్లయితే యథార్థమైన హృదయాలతో మనం దేవునిని ఆరాధించే వ్యక్తులముగా ఉంటాం. అందుకనే చూడండి, యేసు ప్రభుల వారు కూడా ఏమంటారు, సిలువ అప్పగించబడిన రాత్రి ఏం చేస్తాడు? శిష్యులందరి పాదాలు కడుగుతాడు. ఏం చేస్తాడు? యోహాను సువార్త 13:8 నుండి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇది ఒకటి చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, అక్కడ యేసు ప్రభుల వారు మరి పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు ఏమంటాడు చెప్పండి? అక్కడ 8వ వచనం, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో ఏమంటాడు పేతురు? అయ్యా నువ్వేంటయ్యా నా పాదాలు కడిగేది? ఆయన ఆల్రెడీ సిలువలో కడిగేశారన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. పాదాలు కాదమ్మ, తల మొదలుకొని అరికాలి మట్టి వరకు మనల్ని కడిగేశాడు ఆయన సిలువలో. ఇప్పుడు కడుక్కునే పని మనది. ఒకసారి కడిగేశారు, మళ్ళీ పొరపాట్లు చేస్తే ఇక వాక్యం చేత మనల్ని మనం కడుక్కునే పని, ఆయన రక్తంలో కడుక్కునే పని మనది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నాడు పేతురు? అయ్యా నువ్వు నా పాదాలు కడగడం ఏంటయ్యా? నువ్వు దేవుడివయ్యా, జీవము గల దేవుడివి, పరలోకపు రాజువి, నువ్వు నా పాదాలు ముట్టుకోవడం ఏంటి, నా పాదాలు కడగడం ఏంటి అంటే యేసయ్య ఏమంటాడు? నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు, అదే చెప్పబడింది సంఖ్యాకాండంలో, పాప పరిహారార్థ జలము ఎవరి మీద అయితే ప్రోక్షించబడదో వాడికి పాప శుద్ధి లేదు, వాడు అపవిత్రుడుగా ఉంటాడు, వాడు మందిరానికి వచ్చినా మందిరం అపవిత్రమైపోద్ది. కానీ అది పాత నిబంధన కాలం అండి. కానీ ఈ రోజుల్లో సకల జనములకి ప్రార్థనా మందిరం అన్నాడు దేవుడు. ఎవరిని బట్టి మందిరం అపవిత్రపరచదు, ఎందుకంటే మందిరము పరిశుద్ధమైనది. ఆయన రక్తము చేత దాన్ని కడుగుతూ ఉంటాడు. ఎలా కడుగుతూ ఉంటాడు దాన్ని? ఆయన రక్తము చేత ఒకసారి కడగబడిందంటే అది మళ్ళీ అపవిత్రులుగా మార్చబడదు. ఒకవేళ మళ్ళీ మనం కావాలని పొరపాట్లు చేస్తే, సాహసించి పొరపాట్లు చేస్తే మన పాపాలను మనం మూట కట్టుకుంటాం. కానీ ఒకసారి దేవుడు కడిగిన తర్వాత అది మళ్ళీ అపవిత్రత అనేది ఉండదు. అందుకనే అక్కడ పేతురు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు, అంటే మన పాపాలను ఈరోజు మనం కడుగుకోకపోతే, యేసు ప్రభుల వారి సిలువలో బలియాగమయ్యారు కాబట్టి వాక్యం అనే ఉదక స్నానములో మన పాపాలను కడుక్కోవాలి. ఆయన రక్తములో ప్రతిరోజు మన పాపాలను మనం కడుక్కోకపోతే దేవునితో మనకి పాలు లేదు. ఏం లేదండి. ఈరోజు మనం ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఆయనలో మనం కడుక్కొని ఆ తడితో, ఎప్పుడు తడిగా ఉన్నాం అనుకోండి అప్పుడు బాగా ఫలిస్తాం కదా. అంటే ఎప్పుడు ఆయన ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా ఈ వాక్యం ద్వారా నన్ను కడుగు, నీ రక్తంలో నన్ను కడుగు అని మనల్ని మనం కడుగుకుంటే యేసయ్యతో చక్కటి సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆయనలో మనం నిలిచి ఉంటామంట. ఆయనలో మరి మనము నిలిచి ఉంటాం. అప్పుడు నేను నిన్ను కడగకపోతే నీతో నాకు పాలు లేదని అనగానే పేతురు ఏమంటున్నాడు? అయితే పాదాలు కాదయ్యా, తల దగ్గర నుంచి మొత్తం కడుగన్నాడు. తల దగ్గర నుంచి మొత్తము కడుగంటే యేసు ప్రభుల వారు ఏమన్నాడు? స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమి కడుక్కునే అవసరం లేదు. ఆల్రెడీ స్నానం చేసి వచ్చావు కదా? చేసి వచ్చాను.
స్నానం చేశాక తల మొదలుకొని మళ్ళీ మళ్ళీ అన్నీ కడిగే అవసరం లేదు. మురికైంది ఏంటి? కాళ్ళు ఒకటి కడుక్కో. ఏది మురికైతే అది కడుక్కోండి. స్నానము అంటే ఏంటంటే మనం బాప్తిస్మం తీసుకున్నాం కదండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మాటి మాటికి మళ్ళీ పాపం చేశానని చెప్పి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఏ విషయాలలో మనం పాపం చేస్తున్నామో వాటిని కడుక్కోవాలి, ఆ పాపాన్ని కడుక్కోవాలి. నీ కాళ్ళతో నువ్వు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళినట్లయితే నీ కాళ్ళు కడుక్కో. కళ్ళతో చూడకూడని నువ్వు చూసినట్లయితే నీ కళ్ళు కడుక్కో. నోటితో మాట్లాడకూడని నువ్వు మాట్లాడి పాపం చేసినట్లయితే నీ నోరు కడుక్కో. చెవులతో వినకూడని విని నీ హృదయాన్ని పాడు చేసుకున్నట్లయితే నీ చెవులు కడుక్కో. అలాగా నీ మనస్సాక్షి నిన్ను పాపంలోనికి అపవిత్రతలోనికి నడిపిస్తుంది. నీ మనస్సు నీ మాట వినటం లేదు, దేవుని సన్నిధికి రానివ్వట్లేదు, నీ మనస్సాక్షిని కడుక్కో. అలాగా, ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, నాలుక అగ్ని వంటిది. ఇవన్నీ మనల్ని పాపాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. దేని ద్వారా నువ్వు పాపంలో పడుతున్నావో అందుకని అంటాడుగా, నిన్ను అభ్యంతరపరిచేదాన్ని నరికి పారవేయమన్నాడు. నరికి పారవేయబడం అంటే ఏంటంటే కడుగడం, ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధులనుగా. అందుకనే ఒకసారి స్నానం చేస్తే బాప్తిస్మం తీసుకుంటే మళ్ళీ మళ్ళీ పాపం చేసిన ప్రతిసారి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరము లేదు. ఆ పాప పరిహారాలు జలముగా యేసయ్య రక్తమే ఈరోజు మనకి ఇవ్వబడింది. ఆయన రక్తములో మన పాపాలని ప్రతిరోజు మరి మనము కడుక్కునే వారముగా. అప్పుడేమంటున్నాడు? అతడు కేవలము పవిత్రుడయ్యను. 10వ వచనం చూడండి. స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమి కడుక్కొని అవసరం లేదు. అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరందరూ పవిత్రులు, కానీ అందరూ కాదు, అందరూ పవిత్రులు కాదు. నా దగ్గర ఉన్న 12 మంది శిష్యులు కూడా పవిత్రులేనయ్యా. మీరు స్నానం చేశారు, నేను మీ పాదాలందరినీ కడిగా. చూడండి, యేసయ్య అందరి పాదాలు కడిగినా కూడా ఒక్క మనిషి మాత్రం అపవిత్రుడుగానే ఉన్నాడంట. ఎందుకు? అతని హృదయం కడగబడట్లేదు. అయ్యో, జీవము గల దేవుడు నా పాదాలు కడుగుతున్నాడని అందరూ తమ పాపాల విషయమే పశ్చాత్తాపడుతున్నారు. ఎవరు నా ప్రభువుని అప్పగించేదని అందరూ దుఃఖపడుతున్నారు. కానీ దుఃఖపడింది, కఠినంగా ఉన్నది ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు తన పాదాలు కడిగినా కూడా తన హృదయం ఎంత కఠినంగా ఉంది చూడండి. వెళ్ళి మళ్ళీ అప్పగించాడు. వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని మరి ప్రేమ ఉన్నట్టు కపటమైన ప్రేమ చూపించి అప్పగించినట్లుగా చేస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు యేసు ప్రభు వాళ్ళ వారు ఒక పాప పరిహారార్థ బలి పశువుగా ఎర్రని పేయగా నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో తన్ను తాను అప్పగించుకొని ఆయన రక్తము ద్వారా మనందరినీ పవిత్రులుగా చేయాలని ఆయన చేస్తే, ఆయన రక్తంలో కడగబడిన మనము, మన పాదాలను మనం కడగబడిన మనము కూడా ఇస్కరియోతు యూదా లాంటి అపవిత్రులుగా ఉంటున్నామేమో ఇంకా. అందుకనే కడగబడిన వాళ్ళందరూ పవిత్రులు కారండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ పవిత్రులు కారు. నేనే గడిగా, మీ కాళ్ళందరి కాళ్ళు నేనే గడిగా, కానీ ఒక్కడు మాత్రం ఇంకా అపవిత్రుడుగానే ఉన్నాడు. అపవిత్రుడు ఏమైపోయాడు? పాపశుద్ధి లేనివాడు ఘోరంగా చచ్చిపోయాడు. అందుకనే ప్రతినిత్యము మన పాపాల కొరకైన శుద్ధిని మరి మనము చేసుకునే వారముగా మనం ఉండాలి. పాప శుద్ధి లేకపోతే వాడు తృణీకరించబడిన వాడు, దేవుని తృణీకరించిన వారుగా ఉంటాడనమాట. ఎందుకంటే తను అప్పగించబడిన వారు ఎవరో యేసు ప్రభుల వారికి తెలుసు కాబట్టి అతనిని బట్టి ఏమంటున్నాడంటే దేవుడు, మీలో అందరూ అపవిత్రులు కారు అని చెప్తా ఉన్నాడు. అందుకనే దాన్ని ముట్టు వాళ్ళందరూ అపవిత్రుడు పాపశుద్ధి చేసుకోనని ఎడల వాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడు అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఒక క్రైస్తవుడుగా ఉండకుండా, దేవుని శిష్యుడిగా ఉండకుండా కొట్టివేయబడ్డా లేదా? తన జీవితాన్ని తనే పాడు చేసుకోవడం. అందుకనే ప్రతిరోజు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరము ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాం. కానీ ఇక్కడ లోపలికి వచ్చి మరి మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క శరీర అవయవాలని దుర్నీతి సాధనాలుగా ఒకవేళ ఏమన్నా వాడబడుతున్నాయేమో, దేవుని కొరకు వాడబడవలసిన నా అవయవాలు, దేవుని కొరకు వాడబడవలసిన నా శరీరము ఎక్కడైనా అపవిత్రత ఉందేమో. ఎందుకంటే మన దేహం ద్వారా దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మనము దేవుని నామానికి మహిమ కాకుండా ఈ లోకంలో అపవాదికి ఏమన్నా మహిమ తెస్తున్నానేమో, నేను నాలో ఎక్కడైనా ఏదైనా పాపం ఉందేమోనని స్నానము చేసిన మనందరము కూడా ప్రతిరోజు ఆ యేసు ప్రభు రక్తములో మనల్ని మనం ఏం చేసుకోవాలండి? కడుగుకొని పాప శుద్ధి చేసుకోవాలంట. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే యేసయ్య శిలువ వైపు చూడాలి. ఆ యేసయ్య శిలువ ద్వారా ఆ కృప మనకు అనుగ్రహించబడింది. ఆ కృప ఉంది కాబట్టి ఈరోజు మనం ఇంకా చావట్లేదు. ఆ కృపను బట్టే ఈరోజు నేను చావకుండా సజీవంగా ఉంటున్నావు. కాబట్టి అయ్యా, నీ కృప కొరకు నీకు స్తోత్రం, నీ కృప నాకు దయచేయని అడుగుతూ అదే రకముగా నేను పాపములో పడకుండా నాకు
పాపశుద్ధి దయచేయి అని ప్రతిరోజు పాపంలో పడకుండా ప్రార్థన చేసుకోవాలి. ఈవెన్ రాత్రిపూట పడుకునేటప్పుడైనా ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా మనం పాపం చేసి అపవిత్రుడుగా నిద్రలో నేను చచ్చిపోతానేమో, అయ్యా ఈరోజు నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట అయినా, ఏ తలంపైన, ఏ క్రియ అయినా నాలో అంటే నా హృదయాన్ని నువ్వు శుద్ధి చేయి, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, ఈ వాక్యం ద్వారా నాకు ఉదక స్నానం చేయించు అని ప్రతిరోజు చక్కగా ఏం చేయాలని చెప్పండి, పాపశుద్ధి కొరకైనా పవిత్రతను మరి మనము కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు రక్తమే మన పాపముల నుండి మనలను పవిత్రులుగా మారుస్తుంది. అపవిత్రత నుంచి మనకి ఏదో రకంగా అపవిత్రత కలుగుద్ది ఆలోచనలను బట్టి. ఎందుకంటే ఎవ్వరము నీతిమంతులము 100కి 100% ఉండలేమండి. ఏదో ఒక దాని ద్వారా మన పాపంలో పడిపోతాం. కాబట్టి అటువంటి పాపములో మరి పడిన మనల్ని ఈరోజు దేవుడు మనల్ని కొట్టివేయకుండా ఆయన రక్తాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడండి కదండి. ఆయన రక్తంలో ఉచితంగా మనం మునిగి లేస్తే మన అపవిత్రత తొలగిపోయి పవిత్రులముగా మార్చబడతాము. ఎందుకంటే దేవుని జనాంగమైన మనము పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎలా ఉండాలి? అందుకనే ప్రతిరోజు కడుక్కోవాలి. పాపశుద్ధి అనేది ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసిన పని. మరి నిజముగా అటువంటి పాప పరిహారార్థ జలముగా తన రక్తమును ఈ దినమున నేడు దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆయన రక్తము, ఆయన వాక్యమే నేడు మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? మనం స్నానం చేసినట్టు మన ఆత్మకు కూడా స్నానం చేయించాలి, మన అవయవాలకు కూడా స్నానం చేయించాలి, ఆత్మ స్నానం చేయాలి. వాళ్ళు శిరో స్నానం చేసేవాళ్ళు, మనం ఏం చేయాలి? ఆత్మ స్నానం చేయాలి. ఆత్మ ఎక్కడైనా అపవిత్రపరచబడిందేమో, శరీరానికి ఇప్పుడు శరీర సంబంధమైన అపవిత్రతకి దేవుడు ఇప్పుడు ఒప్పుకోడు, వదిలేస్తాడు. కానీ మన ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి, మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అందుకే దావీదేమంటాడా, దేవా నాలో శుద్ధ హృదయాన్ని కలగచేయి, ఈ పాప హృదయాన్ని తీసివేయి, నీ హిస్సోపుతో నన్ను కడిగి, ఆ రక్తంతో నన్ను కడిగి శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి. పరిశుద్ధమైన హృదయం నాకు కావాలి, పరిశుద్ధమైన మనస్సాక్షి నాకు కావాలి, నా ఆత్మ తేటగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఆత్మకి ఎప్పుడు భంగం కలుగుద్ది? మనలో కుటిలత ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకి భంగం కలుగుద్ది. అటువంటి కుటిలమైన మాటలు, నాలుక మనల్ని పాపంలో పడవేసి మన ఆత్మని అపవిత్రపరుస్తుందేమో. కాబట్టి మన యొక్క దుర్నీతి సాధనాలుగా ఎక్కడైనా మన అవయవాలు వాడబడుతున్నాయేమో, ప్రతిరోజు తల మొదలుకొని అరికాలు వరకు ఏం చేయాలండి? ఆయన రక్తములో మనల్ని మనం కడుగుకునే గొప్ప పాప పరిహారార్థ జలాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. మరి ఆయన రక్తంలో కడుగుకొని మనం ప్రతినిత్యము ఆయన కొరకు పరిశుద్ధులముగాను పవిత్రులముగాను జీవించే గొప్ప కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.